కార్పొరేట్ కంపెనీలో ఆఫర్ వచ్చిందని భారీగా కార్లు అద్దెకు కావాలంటూ నమ్మిస్తారు. అందరూ చెల్లించే అద్దె కన్నా ఎక్కువే ఇస్తామని హామీ ఇస్తారు. అర్జెంటుగా కార్లు కావాలంటూ హడావిడి చేస్తారు. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తుందని కనీసం ఈఎంఐ డబ్బులైనా వస్తాయని ఆశపడ్డారో అంతే సంగతులు. మొదటి నెల అద్దె డబ్బులు సక్రమంగానే చేరతాయి. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. ఇన్ని కార్లు తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాస్త డబ్బులు వస్తాయని ఆశపడి కార్లు అప్పగించిన యజమానులు ఎలా నష్టపోతున్నారు? లక్షలాది రూపాయలు వెచ్చించి కార్లు కొనుగోలు చేసినా కిరాయిలు లేక యజమానులు ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. అలాంటి వారికి అద్దెకు కార్లు తీసుకుని అధిక డబ్బులిస్తామంటూ ఓ ముఠా ఆశ చూపించింది. బెంగళూరులోని కార్పొరేట్ కార్యాలయాలతో పాటు కియా పరిశ్రమలో అధికారులకు నెలవారీ అద్దెకు ఏర్పాటు చేస్తున్నామని నమ్మించారు. కారు ఏమాత్రం దెబ్బతినదని, కేవలం పికప్ డ్రాపింగ్లు మాత్రమే ఉంటాయని చెప్పి కార్లు తీసుకెళ్లారు. అలా వెళ్లిన కార్లు మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. ఆయా కంపెనీలకు వెళ్లి వాకాబు చేసినా ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ ఆ కార్లు ఏమయ్యాయి? అద్దె కోసం కార్లు తీసుకెళ్లిన ముఠా సభ్యులు వాటిని ఏం చేస్తున్నారు? శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వెంకరెడ్డిపల్లికి చెందిన హరికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ కలిగింది. పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టాలంటూ స్నేహితులు అశోక్, రవి, అజిత్ కు చెబుతుండేవాడు. తమకు కూడా డబ్బులు చాలా అవసరముందని చెప్పారు. దీంతో అందరూ కలిసి ఓ పథకం వేశారు. గ్రామాల్లో కార్ల యజమానుల వద్దకు వెళ్లి తాము కార్పొరేట్ సంస్థలకు కార్లు సప్లై చేస్తుంటామని నమ్మించారు. కాబట్టి మీ కారు మాకు అద్దెకు ఇస్తే నెలకు 45,000 రూపాయలు ఇస్తామని ఆశ పుట్టించారు. దీంతో కొందరు యజమానులు పత్రాలు రాయించుకొని మరీ వారికి కారులు ఇచ్చారు. వీరిని చూసి మరికొందరు ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరీ కొత్త కారులు కొని వీరికి అప్పగించారు. మొదటి నెల చెప్పిన ప్రకారం అద్దె చెల్లించేవారు. రెండో నెలలో తమ సంస్థలో ఆడిట్ జరుగుతోందని, అందుకే సగం ఇస్తున్నామని చెప్పి తప్పించుకునేవారు. మూడో నెల వచ్చేసరికి అద్దె మాట సంగతి దేవుడెరుగు, అసలు కారే కనిపించకుండా పోతుంది. ఆ కార్లను వేరొకరి వద్ద తనఖా పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని ముఠా సభ్యులు పరారైనట్లు తెలుసుకుని యజమానులు లబోదీబోమంటున్నారు. 2 వెహికల్స్ పెట్టింటి, ఇన్నోవా ఒకటి, ఇటియోస్ ఒకటి. దాంట్లో వచ్చేసి నాకు 55,000 రూపాయలు చెల్లించినాడు. 3 నెలలకు పైగా అయిపోయింది బండ్లు పెట్టి. దాంట్లో నాకు 1,80,000 రూపాయల వరకు ఇంకా రాబడుతుంది. అందులో బండ్లు కూడా ఇన్నోవా వచ్చేసి డ్యామేజ్ ఏం లేదు, ఇటియోస్కి వచ్చేసి డ్యామేజ్ ఉంది. దాదాపు అది ఒక 20,000 వరకు ఖర్చు వస్తుంది. ఇది ఏమైందంటే మొత్తం అంతా అప్స్కామ్ అయిందనేసి తెలిసింది. మళ్ళీ ఆయన పోయి అడిగితే పరారీలో ఉన్నారు. 2 నెలలుగా కారు చూపించలేదు, బాడిగ ఇవ్వలేదు. మేము తీరా అన్ని ఆరాధిస్తే ఇట్లా కుదిపెట్టారు అది ఇదని తెలిసింది. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు పడి ఇదేదో సేగట్టు అదే పడి కార్లన్నీ రికవరీ చేస్తారు. ఇంకా అతనైతే మాకు బాడిగ లేదు. 2 నెలలుగా మా కార్ని అంతా డ్యామేజ్ చేశారు, ఇష్టాసారం అంతా గబ్బులు వేసి పెట్టేశారు. మాకు చాలా నష్టపరం అయింది. మేము ఏదో బంగారు అది వెతుకునేది పిల్లల చదువుల కోసం అది ఇదని మేము ఇది చేసుకున్నాం. కాకపోతే ఇలా చేస్తారని మాకు తెలియదు. ఇంత మోసం చేసి ఇది చేస్తారు. హరి అని, రవి అని, ఇంకో 2 ఉన్నారు. కారు పెట్టాను. నాతో పాటుగా మా బావ, మా బ్రదరు, ముగ్గురు కలిసి కారు పెట్టాము. మనకు ఆ హరి అనే వ్యక్తి, కారు పెట్టుకునే వ్యక్తి అబ్స్కాండ్ అయినాడని తెలిసింది. తెలిసిన తక్షణము మనం సీఏ గారిని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత సీఏ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మాకు మడకసిరలో దాదాపుగా అంటే ఒక 8 నుంచి 9 కార్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 2 కార్లు ఉన్నాయి. వాళ్ళలో ఇంకా ఒక కారు అప్స్కాండ్లో ఉంది. దానికోసం ఇంకా వెతుకుతున్నారు. ఇంకా మేము నెల నుంచి దాదాపు 40 నుంచి 45,000 నష్టపోయాము. మా కజిన్వి మాదంతా కలిపితే 1,00,000 రూపాయలు నష్టపోయినాం. మేము అమౌంట్ లాస్ అయినట్టే కంప్లీట్గా. మనకు యాక్చువల్గా అయితే ఆయన 6 months అగ్రిమెంట్ ఇచ్చాడు. ఆ 6 months అగ్రిమెంట్ కూడా ఇచ్చిన నెల లోపలే ఆయన అప్స్కాండ్ అయిపోయి మనకి ఇది వెళ్ళిపోయాడు. పుట్టపర్తి, పెనుకొండ, గోరంట్ల, హిందూపురం ప్రాంతాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. వీరందరి ఫిర్యాదుతో నిందితులను పట్టుకొని విచారించి తనఖా పెట్టిన 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 20 కార్లు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హరిప్రసాద్ ఒక నెల బాడుగు ఇచ్చి తర్వాత కార్లు కానీ బాడుగులు కానీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి ఆ కార్ల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని
బాడు గురించి అడిగి బెదిరిస్తున్నాడని చెప్పి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో మోసం చేసిన కార్లు తీసుకున్న దొంగల ముఠాతో పాటు ఎలాంటి పత్రాలు, అసలు యజమానులు లేకుండా కార్లు తనఖా పెట్టుకుని డబ్బులిచ్చిన వడ్డీ వ్యాపారులపైన పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మి వాహనాలు అప్పగించొద్దని, మీరే నేరుగా కార్పొరేట్ సంస్థల్లో కార్లు అద్దెకు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.